వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 22వ రోజు పారాయణం. షట్చక్రముల నవచక్రముల వివరములు. చిదానంద స్వరూపమైనట్టిది, సర్వము తానైనట్టిది, బ్రహ్మాస్మానుభవ రూపమైనట్టిది అయిన బ్రహ్మము జ్ఞానులైన వారికి ఈ దేహమునందే దర్శనమిస్తుంది. ఈ లోకములో మేధ్యములు అమేధ్యములైన అన్ని వస్తువులపై సమానముగా ప్రసరించే సూర్యకిరణములను ఆ మేధ్య అమేధ్య వస్తువుల కల్మషములు ఏ విధంగా అంటవో అదేవిధంగా ఈ స్థూల దేహమున ఉన్న పరమాత్మకు దేహమందున్న మలమూత్రములు, దుర్గంధాదులు, కామక్రోధములు, అజ్ఞానములనేవి అంటవు. సద్గురుణ్ణి భక్తి శ్రద్ధలతో సేవించి శాస్త్రములను చక్కగా విచారించిన వారికి సూక్ష్మ దృష్టి చేత ఈ దేహమునందే పరమాత్మ దర్శనం లభిస్తుంది. ఆ దివ్య జ్ఞానము, ఆ దర్శన క్రమము ఈ విధముగా గ్రహించవలను. 25 తత్వముల చేతను, దశనాడుల చేతను, సప్తధాతువుల చేతను కప్పబడిన ఈ శరీరములో సప్త కమలములు ఉన్నాయి. వీటి యందు షట్చక్రములు ఉన్నవి. ఈ షట్చక్రములు ఈ విధంగా నిరూపించబడ్డాయి. మొదటిది మూలాధారము. ఇది గుదస్థానమునందు 4 రేకులు కలిగి పచ్చనైన వర్ణము కలిగి వా ష షే నా అనే 4 దళములతో కూడుకొని నా కారము గలదై పృథ్వీ నిలయమై ఘ్రాణ కారణమై భూమి వలనే 4 కోణములు కలిగి ఉంటుంది. దీని ఆధారలింగము ఇచ్ఛాశక్తితో కలిసి ఉంటుంది. దీని యందు ఒక గడియ 4 విఘడియల కాలములో 600 పరమహంస జపము జరుగుతుంటుంది. ఈ మూలాధార చక్రమునకు అధిదేవత విఘ్నేశ్వరుడు. రెండవది స్వాధిష్టాన చక్రము. ఇది ఆధార చక్రమునకు 2 అంగుళముల పైన 6 రేకులు కలిగి 3 కోణములు కలిగి మాకారంతో కూడుకొని తెల్లని వర్ణముతో జలస్థానమై జిహ్వాకారమై బ భ మ య ర ల లను దళముల కలదై పక్షి ఆకృతిలో ఉంటుంది. దీని గురులింగము క్రియాశక్తి. ఈ చక్రమునందు బ్రహ్మదేవుడికి 46 ఘడియలు 40 విఘడియల కాలములో 6000 పరమహంసల జపము జరుగుతుంది. మూడవది మణిపూరక చక్రము. ఇది స్వాధిష్టాన చక్రమునకు పైన 3 అంగుళముల మీద నాభియందు గల నాడులను చుట్టుకొని మణివలే ప్రకాశిస్తూ నీలవర్ణము గలదై షేకారముతో కూడుకొని డ ఢ ణ త థ ద ధ న ప ఫ అనే 10 దళములు కలదై తేజరిల్లుతూ నేత్రకారణమై పీఠిక ఆకృతి కలిగి ఉంటుంది. దీనికి అధిష్టాన దేవత విష్ణువు. శివలింగమునకు ఆధారము జ్ఞానశక్తి. ఇది అగ్నిముద్ర నాడోద్భవ స్థానమునందు 6 ఘడియలు 40 విఘడియలలో 600 పరమహంసల జపము జరుగుతుంది. నాలుగవది అనాహుత చక్రము. ఇది మణిపూరక చక్రమునకు 10 అంగుళముల పైన హృదయమునందు 12 దళములు కలిగి సువర్ణ ఛాయతో నా కారము గలదై సమస్త వాక్యములకు స్థానమై క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఞ ట ఠ అను రేకులు కలదై వాయువునకు స్థానమై త్వగింద్రియ కారణమై లింగాకృతిలో ఉంటుంది. దీనికి అధిష్టాన దేవత రుద్రుడు. ఈ చరలింగమునకు ఆధారము బీజశక్తి. వాయుముద్రానాథ ప్రకాశని స్థానం 16 ఘడియలు 4 విఘడియలలో 6000 పరమహంసల జపం జరుగుతుంది. ఐదవది విశుద్ధ చక్రము. ఇది అనాహుత చక్రమునకు 12 అంగుళముల పైన తెల్లని కాంతితో అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ అను 16 దళములు కలదై చేప వంటి ఆకృతి కలిగి యాకారము గలదై గగన సదనమైన శ్రోత్రస్థానమైన కంఠస్థానమునందు ఉండును. దీనికి అధిష్టాన దేవత జీవుడు. స్థానము సరస్వతి. ఇది ప్రకాశలింగమై దీని ఆధారముగా ఆదిశక్తి ఆకాశముద్ర జ్యోతివర్ణము కలిగి ఉంటుంది. ఈ స్థానమున 2 ఘడియలు 40 విఘడియలలో
1000 పరమహంస జపము జరుగుతుంది. ఇక 6వది ఆగ్నేయ చక్రము. ఇది విశుద్ధ చక్రమునకు 12 అంగుళముల పైన భ్రూమధ్య స్థానమునందు హిం క్షం అను 2 దళములు కలిగి అంతఃకరణ మందిరమై అగ్నివలే ప్రకాశిస్తుంది. దీని అధిష్టాన దేవత ఈశ్వరుడు. ఇది సర్వసృష్టి స్థానము. ఈ మహాలింగమునకు ఆధారశక్తి పరాశక్తి ప్రకాశముద్రతో సువర్ణ ఛాయలో శోభిస్తుంటుంది. ఇచ్చట 2 ఘడియలు 46 విఘడియలలో 1000 పరమహంసల జపము జరుగుతుంది. ఈ షట్చక్రముల పైన ఉన్న దానిని సహస్రారము అంటారు. ఈ సహస్రారము విశుద్ధ చక్రమునకు పైన బ్రహ్మరంధ్రమునందు ఉంటుంది. ఈ సహస్రారమునందు తేజోమయ రూపమైన సహస్రదళ కమలమునందు ఓం అను ప్రణవము వర్ణరంజితమై దేదీప్యమానమై ప్రకాశిస్తూ బుద్ధికి నిలయస్థలమై మాయచేత కప్పబడి సమస్త జగత్తునకు కారణమైన సృష్టికి అతీతమై సచ్చిదానంద రూపము గలదై ఉన్నది. ఈ అధిష్టాన దేవత శ్రీ గురుమూర్తి ఓంకారలింగం. దీని ఆధారశక్తి జ్యోతిర్మయి. ఇది సర్వాకర్షణ కలిగి ప్రణవస్థానమై విమల జ్ఞానముద్రతో విరాజిల్లుతుంటుంది. ఇచ్చట 2 ఘడియలు 46 విఘడియలలో 1000 పరమహంసల జపము జరుగుతుంది. ఈ 7 చక్రములలో సంచరించే వాయువును ప్రాణము అంటారు. ఆ వాయువే స్థాన భేదాలను అనుసరించి 10 విధములుగా ప్రకాశిస్తుంది. ఆ 10 విధ వాయువులు ఏవంటే ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు అను 5 ప్రాణవాయువులను, నాగవాయువు, కూర్మవాయువు, కుర్కురవాయువు, దేవదత్త వాయువు, ధనుంజయ వాయువులను, 5 ఉపవాయువులు, మొత్తం 10 వాయువులు గాంధార తదితర 10 నాడులలో సంచరిస్తుంటాయి. ఇక ప్రాణవాయువు కుడి ఎడమల యందు ఇడ పింగళలను నాడులలో సంచరిస్తూ క్రిందికి మీదకి నడుస్తూ ఉంటుంది. ఇడ పింగళులు ఆధారము మొదలుకొని ఆగ్నేయ చక్రము వరకు ఉంటాయి. వీటి మధ్యమందున్న సుషుమ్న నాడి అగ్నేయమును దాటి బ్రహ్మరంధ్ర పర్యంతము వ్యాపించి రహస్యమైనదై దేహం మధ్యయందు ప్రధానంగా ఉంటుంది. ఈ నాడుల మధ్య తిరుగుతున్న జీవుడు ప్రాణవాయువు వలన ఆగ్నేయ చక్రమునందు పుట్టిన సకారమును, మూలాధారమునందు అపానవాయువు వలన పుట్టిన హాకారమును కలిసి హంస అని, సోహం అని ఊర్ధ్వ అధోకుండలుల యందు వ్యాపించుతున్న ఆత్మమంత్రమును ఆధారాది షట్చక్రములకు అధిష్టాన దేవతలైన విఘ్నేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, జీవుడు, ఈశ్వరుడు అను వారిని గురించి ఒక ఉదయము మొదలుకొని మరునాటి ఉదయము వరకు జపము చేసి దాని ఫలితాన్ని ఆ అధిష్టాన దేవతలకు అర్పణ చేస్తుంటాడు. దానిలో విఘ్నేశ్వరుడికి 700, బ్రహ్మకు 6000, విష్ణువుకి 6000, రుద్రుడికి 6000, జీవుడికి 1000, ఈశ్వరుడికి 1000. ఈ విధముగా జీవుడు సగుణముగా మంత్రఫలమును వారికి అర్పణ చేస్తుంటాడు. ఇహ సహస్రారమునందు తేజోమయ రూపమైన పరమాత్మనకు 1000 హంసలను నిర్గుణముగా అర్పణ చేస్తుంటాడు. ఇలా ఒక ఉదయము నుండి మరుసటి ఉదయము వరకు జీవుడు సగుణ నిర్గుణ రూపములైన 21,600 హంసల జపమును పరమాత్మునికి అర్పణ చేస్తున్నాడు. ఇది చాలా రహస్యముగా ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా జీవుడికి తెలియకుండానే అప్రయత్నంగా ప్రతినిత్యము జరిగిపోతున్న చర్య. ఈ రహస్యాన్ని కనుగొనలేని మానవుడు కాశీ, గయా, ప్రయాగ తదితర తీర్థయాత్రలకు వెళ్తూ కపట వేషధారులైన గురువులను ఆశ్రయిస్తూ పుణ్యలోకాలలో ముక్తి పదములను కోరుకుంటూ కాలమంతా వ్యర్థముగా గడుపుతుంటాడు. దీని కారణంగానే జీవుడు గోడకు కొట్టిన బంతి వలె అటు ఇటు తిరుగుతూ సుఖ దుఃఖములకు లోనవుతుంటాడు తప్ప సత్యాన్ని గుర్తించడానికి సాధన చేయడు, ప్రయత్నించడు. ఆ పరమాత్ముడు తనలోనే ఉన్నాడని గ్రహించడు. దేహమునందున్న సహస్రారమే శబ్ద బ్రహ్మ రూపమైన వాక్కు. అదే పరంజ్యోతి, అదే ఊర్ధ్వకుండలి, అదే అమృతమునకు స్థానము, అదే సమస్త సృష్టికి కారణభూతము. ఆ సహస్రార కమలమునందే అవ్యక్తాది సమస్త సృష్టి ఉన్నది. దాని యందు జీవుడు ప్రవేశించినప్పుడు అప్పటి వరకు కనిపించిన సమస్తము చిద్విలాసమై ఉంటుంది. అప్పుడు ఆ జీవునికి ఏ దోషము అంటదు. జీవుని దేహములోనే ఉన్న ఈ మార్గమును గ్రహించలేక, తన యందే ఉన్న అమృతమును పానము చేయలేక, దేహమే తాననుకొని అధోకుండలి యందు పడి భార్యాబిడ్డలు తనని రక్షిస్తారన్న ఆశతో వలలో పడిన పిట్టవలే మోహమనే పాశములో చిక్కి కొట్టుమిట్టాడుతుంటారు. ఈ మాయలో పడ్డ జీవుడు తనకంటే వేరైనది ఇంకొకటి ఉన్నదన్న భ్రమతో తన శక్తి కొలది వైదిక విధులను
నిర్వహిస్తూ కర్మకాండలలో మునిగి ఉంటాడు. కానీ ఎంగిలి కుండని ఎన్నిసార్లు గంగలో ముంచినా పవిత్రము కానట్లే ఈ దేహాన్ని ఎన్నిసార్లు గంగలో ముంచినా ఎన్నెన్ని బాహ్యకర్మలు ఆచరించినా జీవికి మోక్షము రాదు. కానీ జీవన్ముక్తి కంటే అల్పమైన స్వల్పమైన కొన్ని పుణ్యలోక నివాసములను ఆ కర్మఫలము ఉన్నంత వరకు అనుభవించవచ్చును. ఆ విధంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు షట్చక్ర నిరూపణను చేసి సిద్ధయ్యతో పాటు అక్కడ ఉన్న ఇతరులను కూడా సుజ్ఞానులను గావించారు. అంతటా సిద్ధయ్య మరలా చేతులు జోడించి, స్వామి, ఈ దేహమునందు సప్తకములు ఉన్నాయని ఇప్పుడు తమరు బోధించారు. అట్లే తమరే మొన్న ఈ దేహమునందు నవచక్రములు ఉన్నాయని చెప్పారు. కనుక మిగిలిన ఆ 2 చక్రములు దేహములో ఏ స్థానమునందున్నాయో తెలిపి మమ్ములను కృతార్థులను చేయండి అని అర్థించాడు. అంతటా వీరబ్రహ్మం గారు సాలోచనగా తల పంకించి, నాయన, షట్చక్రములు అన్నప్పుడు సహస్రార చక్రము అధిష్టానముగా చెప్పబడుతుంది. కనుక దానితో కలిపి మొత్తం 7 చక్రములుగా వ్యవహరింపబడతాయి. అట్లే నవచక్రములు అన్నప్పుడు తాళ్య, ఆకాశ చక్రములు విశుద్ధ సహస్రాకార చక్రములందు అంతర్భాగములుగా వివరణించబడతాయి. ఆత్మ నిరూపణము ఈ 7 చక్రములందు మాత్రమే చెప్పబడింది. కనుక ఈ షట్చక్రములందు అంతర్లక్ష్యముగా చూచిన అధిదేవతలు కనిపిస్తారు అని వివరించారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 22వ రోజు పారాయణం సంపూర్ణం.